కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి చెప్పండి, ఇందాక కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు, అందులో గీత దాటొద్దని ఇటు కవితకైతే వార్నింగ్ ఇచ్చారనుకోవచ్చా? అలాగే ఈ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా పార్టీలో ఎవరైనా సమానమే అని చెప్పారు. కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలంతా కూడా కార్యకర్తలంతా కూడా కేసీఆర్ను కలిసే స్వేచ్ఛ ఉంటుంది. దాంట్లో మా పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ. అంతేకాకుండా కేసీఆర్కు ఎవరైనా లెటర్లు ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ అంతర్గతంగానే ఉండాలి, ఇంటర్నల్గానే ఉండాలి మ్యాటర్, కానీ బయటకు పొక్కకూడదు, బయటకు రాకూడదు అనేది కూడా ఇండైరెక్ట్గా కవితకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. క్రమశిక్షణ రహితంగా ఏ ఒక్కరు కూడా మెదులుకోవద్దు, అందరూ కూడా క్రమశిక్షణగానే ఉండాలి, పార్టీ లైన్ ఎవరు కూడా క్రాస్ చేయకూడదు అనేది కూడా కవితకు కూడా హెచ్చరికలు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి అందరూ సమానమే, బీఆర్ఎస్లో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా లెటర్లు కూడా ఇవ్వచ్చు, పార్టీలో జరిగే అంశాలు ఏదైతే ఉంటుందో అవి లెటర్లు ఇవ్వచ్చు, కానీ ఆ లేఖలను బయటకు పొక్కకుండా చూసుకోవాలి. అంతేకాకుండా ఏదైనా అంశం మాట్లాడినా కానీ మీడియా ముఖంగా వచ్చి బహిరంగంగా పరచకూడదు, ఏదున్నా కానీ ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి, ఇంటర్నల్గానే సాల్వ్ చేసుకోవాలి, కానీ ఈ రకంగా బహిరంగంగా రావద్దు, బహిరంగ పరచద్దు అనేది కూడా కేటీఆర్ చెప్పారు. మొత్తానికి చూసుకున్నట్టయితే కేటీఆర్ ఒకటే స్పష్టం చేస్తున్నారు, ఎవరు గీత దాటినా వదిలే ప్రసక్తే లేదు, ఎంతటి వాళ్ళు గీత దాటినా కానీ వదిలే ప్రసక్తే లేదు, పార్టీలో అందరూ సమానం అనే చెప్పకనే చెప్పారు. ఇక నుంచి రానున్న రోజుల్లో ఎవరు కూడా ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దు అని హెచ్చరించారు. అయితే కేసీఆర్ కుమార్తెనే ఈ రకంగా బయటకు బహిరంగంగా చేస్తే ఇక ఎవరు కూడా మాట్లాడరు, ఎవరు కూడా స్పందించరు అనుకుంటే పొరపాటే. ఎవరైనా ఒకటే, ఎవరు కూడా గీత దాటవద్దు అనే హెచ్చరికలను జారీ చేశారు. అంటే సంత కుటుంబంలో ఉన్నటువంటి లీడర్లైనా ఒకటే, సామాన్య కార్యకర్త అయినా ఒకటే, మాకు స్వంతం లేదు, ఎవరు లేరు, అందరూ ఒకటే అనే దానిలోనే చెప్పకనే చెప్పారు. ఇక నుంచి ఎవరు కూడా ఏదన్నా అంశం ఉంటే ఇంటర్నల్గా చర్చించుకోవాలి, ఇంటర్నల్గా మాట్లాడాలి, ఇంటర్నల్ మట్టుకే ఉండాలి. ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ అధినేత దగ్గరికి తీసుకెళ్లొచ్చు, కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లొచ్చు, కానీ అంతా కూడా ఇంటర్నల్గానే జరిగిపోవాలి, బయట ప్రపంచానికి తెలియకూడదు. బీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం ఉందని కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, అదేవిధంగా పార్టీ క్రమశిక్షణ చర్యలు దాటే విధంగా మాత్రం చూసుకోకూడదు అనేది కూడా కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. ఒకవైపు సొంత పార్టీలోని ఏదైతే లోపాలు ఉన్నాయో అవి చక్కదిద్దే ప్రయత్నం చేస్తూనే మరోవైపు అటు కాంగ్రెస్ను అటు బీజేపీని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఈ రెండు పార్టీలు ఒకే పార్టీలు, ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి. రేవంత్ రెడ్డికి బీజేపీ బాసటగా నిలుస్తుంది, రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నము బీజేపీ చేస్తుంది అనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎందుకంటే గతంలో నుంచి చాలా అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ చేస్తుంది. కాంగ్రెస్ అవినీతి ఆరోపణల పైన ఇప్పటికే కేంద్ర మంత్రులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా ప్రశ్నించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేనిదే అమృత్ టెండర్లు దాదాపు 1100 కోట్లు అమృత్ టెండర్లు ఇచ్చారు. దానికి ఆ కంపెనీకి కూడా అర్హత లేదు. ఆ కంపెనీకి ఏ రకంగా ఇచ్చారు అనేది కూడా ఏకంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఫిర్యాదు చేశాము. ఇప్పటి వరకు కూడా ఆ ఫిర్యాదుకు సంబంధించింది ఒక అడుగు కూడా ముందు కదలలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకుంటే అటు ఆ రేవంత్ను కాపాడే ప్రయత్నం బీజేపీ చేస్తుంది అనేది కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చాలా కుంభకోణాలు ఉన్నాయి, చాలా అవినీతులు ఉన్నాయి. ఆ అవినీతులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాము, అయినా కూడా పట్టించుకోవట్లేదు. స్వయంగా పార్లమెంట్ ఎన్నికలప్పుడు ప్రచారంలో పాల్గొన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ ట్యాక్స్ నడుస్తుంది, RRR ట్యాక్స్ నడుస్తుంది, RRR ట్యాక్స్ నడుస్తుంది, బి ట్యాక్స్ నడుస్తుంది అని చెప్పారు. కానీ ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇదంతా కూడా రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం కదా అని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్ షీట్లో అటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉంది, ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుంది. మరి ఎందుకు వారిపైన చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇదంతా కూడా బీజేపీ కాపాడే ప్రయత్నం చేస్తలేదా? నేషనల్ హెరాల్డ్ కేసులో యంగ్ ఇండియా పేరిట
డబ్బులు వసూలు చేసింది కాంగ్రెస్ హైకమాండ్కు పంపించింది వాస్తవం కాదా? సొంత పార్టీలోనే ఉన్నటువంటి నేతలే కూడా డబ్బులు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి వసూలు చేస్తున్నాడు, డబ్బులు ఇచ్చే పిసిసి అధ్యక్షుడు గతంలో తీసుకొచ్చుకున్నాడు అనే విమర్శలు చేశారు కదా, అవన్నీ నిజం కాదా అని కూడా ప్రశ్నించారు. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే ఓవైపు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఈ రెండు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ సహకరించుకుంటున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ నాయకత్వం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అని చెప్పగానే చెప్పారు. రానున్న రోజుల్లో ఏదైతే ఈ కాంగ్రెస్ అవినీతి చేస్తుందో, ఏదైతే కుంభకోణాలు ఉన్నాయో వాటన్నిటిపైన నెల రోజులు వెయిట్ చేస్తాము. ఇప్పుడు ఏవైతే ఫిర్యాదులు చేశామో ఆ నెల రోజుల లోపల ఏమైనా చర్యలు తీసుకుంటేనేమో తీసుకోవాలి, లేకపోతే నెల రోజుల తర్వాత ఇక ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము, పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము, గవర్నర్ను కలుస్తాము, గవర్నర్ని కలిసి కూడా విచారణకు ముఖ్యమంత్రిని ఆదేశించవలసిందిగా కోరుతాము. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. నాకేమో కేటీఆర్ ఒకటే చెప్పారు, ఈ కార్ ఫార్ములా రేస్ విషయంలో తనకు తొందరగానే విచారణకు గవర్నర్ కోరారు. మరి రేవంత్ రెడ్డి విషయంలో ఎందుకు చాతుర్యం చేస్తున్నారు? ముఖ్యమంత్రికి ఒక న్యాయము, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతకు ఒక న్యాయం అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అసలు తెలంగాణకు పట్టిన శని రేవంత్ రెడ్డి, తెలంగాణలో ఎవరైనా ధైర్యం ఉన్నదంటే అది రేవంత్ రెడ్డే. తెలంగాణకు బీఆర్ఎస్ లో కూడా రేవంత్ రెడ్డి కోవట్లు ఉన్నారు అని చెప్పగానే చెప్పారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డే దయ్యం పాత్ర పోషిస్తున్నారు, రేవంత్ రెడ్డికి కోవట్లు మా పార్టీలో ఉన్నారు అని చెప్పారు. కానీ ఆ కోవట్లు ఎవరు సహకరిస్తున్నారు అనేది మాత్రము అతను తేటతెల్లం చేసే ప్రయత్నం చేయలేదు. మొత్తానికి కేటీఆర్ కూడా ఒకటే చెప్పారు. అయితే రేవంత్ రెడ్డికి కొంతమంది బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు కూడా సహకారం చేస్తున్నారు. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కోవట్టు అవతారం ఎత్తి రేవంత్ రెడ్డికి సహకారం చేస్తున్నారు అనేది కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి కవిత చేసినటువంటి దయ్యం స్టేట్మెంట్ మీద ఆ దయ్యం ఎవరో కాదు రేవంత్ రెడ్డి అనేది కూడా ఇండైరెక్ట్ గా కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఓవైపు స్వపక్షంలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు తన ప్రెస్ మీట్ ద్వారా. ఇంకోసారి ఎవరు కూడా బహిరంగంగా బయటకొచ్చి మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. కేసీఆర్ తనయైనా, కేసీఆర్ తనుడే అయినా, అదేవిధంగా కేసీఆర్ కుటుంబీకులైనా, కార్యకర్తలైనా ఒకటే, అందరూ బీఆర్ఎస్ లో అందరూ సమానమే. కార్యకర్త నుంచి కేసీఆర్ కుటుంబ సభ్యుల వరకు అందరూ సమానమే, అందరూ ఏకతాటిపైకి నడవాలి, ఎవరు కూడా క్రమశిక్షణ రహితంగా మెలుగవద్దు అనేది కూడా ఇండికేషన్స్ ఇచ్చారు. మరోవైపు కేటీఆర్ కవితకు హెచ్చరికలు జారీ చేశారు. ఇంకోసారి ఇలాంటి ఈ వ్యాఖ్యలు చేయొద్దు, బహిరంగంగా ఏం మాట్లాడొద్దు అనేది కూడా కవితకు ఇండైరెక్ట్ గా హెచ్చరికలు ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజురెడ్డి.